ఇది నా ఒక్క సందేహమే కాదు. చాలామంది ఈరోజు ఆ అమ్మాయి వాడి దగ్గర ఏం చూసి వెళ్ళింది. ఈరోజు ప్రతి ఒక్క అబ్బాయి కూడా అబ్బాయిలు చక్కగా ఉంటున్నారు, ఉద్యోగం ఉంటుంది, డబ్బులు ఉంటున్నాయి. అయినా సరే వీళ్ళని ఇష్టపడట్లా. వీడి దగ్గర ఏముంది? ఒక ఆడపిల్ల తర్వాత ఇంకొక ఆడపిల్ల. వెళ్ళడానికి గల కారణాలు ఏంటి? అసలు వీడు ఏం ఆలోచించుకొని ఇలా అఘోరి అవతారం ఎత్తాడు? ఈరోజు తను అనుకున్నది నెరవేరిందా? ఇంకేమైనా ఉందా దీని వెనక? నమస్కారం అండి. జై గురుభ్యో నమః. ఒక అమ్మాయి తర్వాత ఒక అమ్మాయి అతని వంక వీళ్ళు ఆకర్షణ అవుతానికి మెయిన్ కారణం ఏంటంటే అతని దగ్గర ఉన్న వశీకరణ శక్తి. ఈ అఘోరి దగ్గర కొన్ని రకాలైనటువంటి పూజలు ఉంటాయి. క్షుద్ర పూజలు, నగ్న పూజలు, యోని పూజలు, ఇంకా మరికొన్ని రహస్య పూజలు అనేటువంటి వాళ్ళు చేస్తారు. వీటి వల్ల ఏంటంటే ఈ వశీకరణం అనేటువంటిది కూడా చేయొచ్చు. వాళ్ళ కాళ్ళ కింద ఉన్నటువంటి మట్టి, ఒంటి మీద వస్త్రం యొక్క ఒక దారపు వీటి ద్వారా చేతబడి క్షుద్ర పూజలు చేస్తారు. అదేవిధంగా కూడా కొన్ని వశీకరణ అటువంటి విధానాలు కూడా చేయొచ్చు.